హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనము కంపారేటర్ యూజ్ చేసి అండ్ అలాగే కంపేరబుల్ యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ డీటెయిల్స్ని ఏ విధంగా షార్ట్ చేయాలి, బేస్డ్ ఆన్ ఐడి, బేస్డ్ ఆన్ ప్రైస్, బేస్డ్ ఆన్ నేమ్, ఏ విధంగా షార్ట్ చేయాలనేది అయితే క్లియర్గా నేర్చుకున్నాము. ఈరోజు వీడియోలో మనము స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న షార్టెడ్ మెథడ్ గురించి అయితే నేర్చుకుంటాము. ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ 2 వీడియోస్ అనేది అయితే చూడండి. ఎందుకంటే అవి మోస్ట్ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్ ది షార్టెడ్ మెథడ్ ఎలా వర్క్ అవుతది అనేది. సో, ఈ 2 వీడియోస్ మీకు అర్థమైనట్లయితే షార్టెడ్ మెథడ్ ఈజీగా మీకు అర్థమవుతదనేసి అయితే చెప్తున్నాను. దయచేసి ఆ 2 వీడియోస్ అనేదైతే చూసి అర్థం చేసుకోండి. తర్వాత ఈ వీడియో అనేదైతే చూడండి. స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న షార్టెడ్ మెథడ్ ఎలా వర్క్ అవుతదనేది క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, స్ స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న షార్టెడ్ మెథడ్ విత్ లిస్ట్‌తో మనం ఈరోజు ప్రాక్టీస్ అనేదైతే చేయబోతున్నాము. నెక్స్ట్ వీడియోలో స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న షార్టెడ్ మెథడే మ్యాప్‌తో ఏ విధంగా యూజ్ చేయాలి. అంతే కదా! ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి. ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్‌ని బేస్డ్ ఆన్ ఐడీతో గాని, బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ నేమ్‌తో గాని, బేస్డ్ ఆన్ ప్రైస్‌తో గాని షార్ట్ చేయగలం. ఒకవేళ మ్యాప్ డీటెయిల్స్ ఉంటే లైక్ హాష్ మ్యాప్ గాని, లింక్డ్ హాష్ మ్యాప్ గాని ఇలా మ్యాప్‌తో షార్ట్ చేయమంటే అప్పుడు కూడా చేయగలగాలి గదా మనం. సో, ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. అందులో నుంచి బేస్డ్ ఆన్ ఐడీతో షార్ట్ చేయమంటే మీరు చేయగలుగుతారు. ఎందుకంటే లిస్ట్ మీద ఈరోజు నేర్చుకోబోతున్నాం. అదే మ్యాప్ మ్యాప్‌తో డీటెయిల్స్ ఉన్నాయనుకుందాం. లైక్ మ్యాప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని హాష్ మ్యాప్ ఆబ్జెక్ట్ అందులో కీ వాల్యూ పెయిర్స్‌తో డీటెయిల్స్ ఉన్నాయనుకుందాం. వాటిని కంపేర్ చేసి షార్ట్ చేయమంటే అప్పుడు ఏ విధంగా చేయాలి? సో, అది కూడా నేర్చుకోవాలి. సో, డోంట్ వర్రీ. ఈ వీడియోలో షార్ట్ షార్టెడ్ మెథడ్ ఏ విధంగా వర్క్ అవుతది విత్ లిస్ట్‌తో అండ్ నెక్స్ట్ వీడియోలో షార్టెడ్ మెథడ్ ఏ విధంగా యూజ్ చేయాలి మ్యాప్‌తో అనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేదైతే స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతది. ఓకే. లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రీవియస్ మనము కంపేరబుల్, కంపారేటర్ అనేది 2 వీడియోస్ అనేదైతే నేర్చుకున్నాము. ఇప్పుడు ఒక సింపుల్ క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. రైట్ క్లిక్ ఇచ్చేసి ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. షార్టెడ్ మెథడ్ యూజింగ్ లిస్ట్. ఓకే. ఈ వీడియోలో ఓన్లీ లిస్ట్‌తో షార్టెడ్ మెథడ్ ఏ విధంగా యూజ్ చేస్తామో అండ్ నెక్స్ట్ వీడియోలో మ్యాప్‌తో షార్టెడ్ మెథడ్ ఏ విధంగా యూజ్ చేస్తామనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే. వీడియో లేట్ అవ్వకుండా మనకు ప్రీవియస్ క్లాస్‌లో ఉన్న లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ తెచ్చుకుందాము. ఓకే. లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ తెచ్చుకుందాం. ఓకే. ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు బేస్డ్ ఆన్ ఐడీతో షార్ట్ చేసి ప్రొడక్ట్ డీటెయిల్స్ ప్రింట్ చేయమన్నాడు అనుకుందాం. ఫర్ సపోజ్ నేనే ఇంటర్వ్యూ అటెండ్ అయినాను అనుకుందాం. ఇంటర్వ్యూయర్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ఐడీతో అసెండింగ్ ఆర్డర్‌లో షార్టెడ్ చేయమన్నాడు. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే 2 వేస్‌లో చేయగలుగుతాను. ప్రీవియస్ 2 వీడియోస్‌లో కంపారేటర్ ఉంది, కంపేరబుల్ ఉంది. కంపారేటర్ ఎందుకు యూజ్ చేశాము? బేస్డ్ ఆన్ ఐడీస్‌తో షార్టెడ్ చేయడానికి. సో, ఆ విధంగా ఫస్ట్ చేద్దాం. కలెక్షన్స్ డాట్ షార్ట్ లిస్ట్ కామా న్యూ కంపారేటర్. ఓకే. ఇక్కడ జనరిక్ టైప్ వచ్చేసి ప్రోడక్ట్. సో, ఇది మనం నేర్చుకున్నాం. ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కాబట్టి చేయగలుగుతున్నాం. సో, అతనికి ఇప్పుడు ఇంటర్వ్యూయర్‌కి చెప్తాను. ఈ విధంగా అయినా చేయొచ్చు లేదా స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న షార్టెడ్ మెథడ్ యూజ్ చేసి అయినా చేయొచ్చు. సో, ఫస్ట్ ఈ మెథడ్ చేసిన తర్వాత ఆ మెథడ్ చేస్తా అని మనమే ఇన్ డీటెయిల్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ చెప్తే ఇలా కోడింగ్ రాస్తే ఈజీగా సెలెక్ట్ అవుతాం మనం. ఎందుకు అవ్వము? ఇంటర్వ్యూ ఈజీగా సెలెక్ట్ అవుతాం. సో, ఓకే. ఇక్కడ మనకు ఓవర్‌రైడ్ మెథడ్‌ని యాడ్ చేసుకొని ఇక్కడ బేస్డ్ ఆన్ ఐడీ అంటున్నాడు కాబట్టి సో, ఇక్కడ వేరియబుల్స్ అనేదైతే P1, P2 అని పెట్టుకుందాం.
ప్రోడక్ట్ 1 ప్రోడక్ట్ 2 అన్నట్లు. ఓకే, ఇక్కడ ఫస్ట్ p1 డాట్ గెట్ ఐడి మైనస్ p2 డాట్ గెట్ ఐడి. ఓకే, ఇక్కడ మీకు ప్రీవియస్ వీడియోలో మనము టైప్ కాస్టింగ్ అనేది అయితే చేశాము. బ్రాకెట్లో ఇంటూ పెట్టేసి ఈ బ్రాకెట్స్ పెట్టేశాము. సో ఇక్కడ ఎందుకు ఇంటూ టైప్ కాస్టింగ్ అనేది అయితే చేయట్లేదంటే ఇక్కడ మనకు రిటర్న్ టైప్ ఇంటూ వస్తుంది. ప్రీవియస్ వీడియోలో మనము ప్రైజ్ని బేస్ చేసుకొని షార్ట్ చేశాం. ప్రైజ్ వచ్చేసి డబుల్లో ఉంది. కావాలంటే మీరు ప్రోడక్ట్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఐడి వచ్చేసి ఇంటీజర్లో ఉంది కాబట్టి మనం ఎటువంటి టైప్ కాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రైజ్ వచ్చేసి డబుల్లో ఉంది కాబట్టి డబుల్ నుండి ఇంటీజర్కి టైప్ కాస్టింగ్ చేశాం. సో అదే డిఫరెన్స్ ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనము బేస్డ్ ఆన్ ఐడితో షార్ట్ చేశాము. ఇప్పుడు మనము ప్రింట్ చేద్దాం. లిస్ట్ డాట్ ఫర్ ఈచ్ మెథడ్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను అండ్ మెథడ్ రిఫరెన్స్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ మెథడ్ రిఫరెన్స్ కూడా నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను. ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకే, ఇక్కడ మనము షార్టెడ్ బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ ఐడి ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు సేవ్ చేసేయండి. సేవ్ చేసి రన్ చేసేయండి. మీరు అనొచ్చు, బ్రదర్ మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇదే ప్రాసెస్ చేస్తున్నారని. సో మీకు ఇక్కడ లాజిక్ అనేది అయితే ఉంది. సో ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ రాశాం కదా, అదే మనము సింపుల్గా ఏ విధంగా రాస్తాము విత్ స్ట్రీమ్తో విత్ ల్యాండాతో అనేది కూడా ఇప్పుడు చూపించడానికి నేను ఈ లాజిక్ అనేది అయితే మళ్ళీ రాశాను. ఓకే, డోంట్ వరీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ఐడితో మనకు అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయింది. సో ప్రోడక్ట్ ఐడి 1, 10, 12, 18, 22 అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయింది. ఓకే ఫైన్, ఇది మనకు తెలుసు. సో డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే p2 గెట్ ఐడి p2 డాట్ గెట్ p1 డాట్ గెట్ ఐడి పెడితే మనకు రివర్స్ ఆర్డర్లో వచ్చేస్తుంది. ఓకే ఫైన్, ఇక్కడ మనము కలెక్షన్స్ డాట్ షార్ట్, ఓకే కలెక్షన్స్ డాట్ షార్ట్ లిస్ట్ పంపించాలి, కామా ఈ న్యూ కంపరేటర్ అండ్ ఓవర్ రైడ్ మెథడ్ ఇవన్నీ ఏమీ రాయకుండా మనము జస్ట్ మన ల్యాండా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి రాయొచ్చు. ఏ విధంగా అంటే మన ల్యాండా ఎక్స్ప్రెషన్ ఏంటి, పారాంథసిస్ బ్రాకెట్స్, యారో మార్క్, కర్లీ బ్రేసెస్. ఓకే, ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఉంటే కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం. మల్టిపుల్ లైన్స్లో రాయం కాబట్టి సింగిల్ లైన్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇది అవసరం లేదు. సో ఇప్పుడు ఈ పారాంథసిస్ బ్రాకెట్స్లో ఈ 2 ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను యాడ్ చేస్తాను. ఓకే, బాగా గమనించండి, ఇక్కడ ఎటువంటి న్యూ కంపరేటర్ అండ్ అలాగే ఓవర్ రైడ్ మెథడ్ యూజ్ చేయకుండా ల్యాండా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని మనము ఈ కలెక్షన్స్ డాట్ షార్ట్ మెథడ్లోనే పంపిస్తున్నాం. ఓకే, అది కూడా ప్రోడక్ట్ 1 ప్రోడక్ట్ 2 యాడ్ చేసాము, యారో మార్కు, అండ్ ఇక్కడ p1 డాట్ సేమ్ మనం ఏదైతే లాజిక్ రాసామో అదే రాసుకుంటాం ఇక్కడ. ఓకే, సింపుల్గా నేను కాపీ పేస్ట్ చేసి యాడ్ చేసేస్తాను. ఓకే ఫైన్ కదా. సో యూజింగ్ lambda shorted based on product id in descending order లో పెడదాం. descending order using lambda. ఓకే, ఇక్కడ స్ట్రీమ్ అనేది యూజ్ చేయలేదు, ఓన్లీ lambda యూజ్ చేసినాము, అది డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ మల్టిపుల్ లైన్స్తో మనము షార్ట్ చేసాము, ఇక్కడేమో సింపుల్గా సింగిల్ లైన్లో షార్ట్ చేసేసాము. ఓకే, ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే పెడదాం డిఫరెన్సెస్ కోసం. సారీ,
ఓకే. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. కరెక్ట్‌గా వస్తుందా లేదా అనేది తెలుస్తది. ఓకే. పర్ఫెక్ట్. ఫస్ట్ కలెక్షన్ యూజ్ చేసినప్పుడు మనం ప్రింట్ చేశాము. లిస్ట్ డాట్ ఫర్ ఈచ్ అనేసి. ఓకే. దీనికి కూడా మనము సేమ్ లైన్ రాయాలి కాబట్టి ప్రింట్ అవ్వడానికి యాడ్ చేసేసాము. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఓకే. ఫైన్. సో, ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ కలెక్షన్ డాట్ షార్ట్ యూజ్ చేసినప్పుడు కంపారేటర్ అవన్నీ యూజ్ చేసినప్పుడు ప్రొడక్ట్ ఐడీ అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది. ఇక్కడ మనము డిసెండింగ్ ఆర్డర్‌లో అనుకున్నాం కానీ ఇక్కడ మనము చేంజ్ చేయలేదు. సో, పీ2 డాట్ గెట్ ఐడీ, పీ1 డాట్ గెట్ ఐడీ. సో, ఇంకా మనకు సింపుల్‌గా కావాలంటే ఇక్కడ ప్రొడక్ట్ అనే వర్డ్ కూడా తీసేసుకోవచ్చు మనము. ఓకే. జస్ట్ పీ1, పీ2 పెట్టేసుకుంటే సరిపోతాయి. ఎంత సింపుల్‌గా ఉంది చూడండి. ఓకే. మీకు ప్రీవియస్ వీడియోలో కంపేరబుల్ గురించి చెప్పకుండా డైరెక్ట్‌గా కలెక్షన్స్ డాట్ షార్ట్ లిస్ట్ పీ1, పీ2 డాట్ గెట్ ఐడీ, పీ1 డాట్ గెట్ ఐడీ ఈ విధంగా చెప్తే మీకు అర్థం కాదు అనే నేను ఎక్స్‌ట్రాగా 2 వీడియోస్ చేసి మీకు ప్రొవైడ్ చేశాను ఇన్ డీటెయిల్‌గా. కంపారేటర్, కంపేరబుల్. సో, ఇక్కడ సింపుల్‌గా మనము వీటి నుండి ఇవన్నీ రాసుకోకుండా జస్ట్ ప్రొడక్ట్ 1, ప్రొడక్ట్ 2 పెట్టుకొని ఆ రిటర్న్ వాల్యూ ఏదైతే అది యాడ్ చేసేసాం. ఓకే. సో, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఒకసారి ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనకు డిసెండింగ్ ఆర్డర్‌లో ప్రొడక్ట్ డీటెయిల్స్ ఐడీతో ప్రింట్ చేశాం. ఇది ఫైన్. ఇప్పుడు స్ట్రీమ్‌లో ఉన్న షార్టెడ్ మెథడ్‌ని యూజ్ చేసుకొని ఏ విధంగా రాయాలి? ఇంకా సింపుల్ అయిపోతదిది. సో, ఈ 2 మెథడ్స్ మీకు అర్థమైనాయంటే 2 లాజిక్స్ ఏ విధంగా రాసామనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో, నేను అదే చెప్పాను ప్రీవియస్ వీడియోస్‌లో గూడా. ఆ 2 వీడియోస్ మీకు అర్థమైనాయంటే షార్టెడ్ మెథడ్ ఇంకా ఈజీగా ఉంటుందనేసి. సో, ఇక్కడ మనకు కలెక్షన్స్ డాట్ షార్ట్ మెథడ్ అనేదైతే యూజ్ చేయమో మనకు లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ ఓకే. స్టెప్ ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ యూజ్ చేసుకున్నాం. లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ షార్టెడ్ ఓకే. షార్టెడ్ అనేది మెథడ్ ఉంది. ఇంతవరకు కలెక్షన్స్ డాట్ షార్ట్ మెథడ్‌తో యూజ్ చేశాము. విత్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేశాము. వితౌట్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేసి కూడా పైన రాసుకున్నాం. ఇప్పుడు లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ షార్టెడ్ మెథడ్‌లో ఏం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఈ లాజిక్ ఏదైతే ఉందో లాంబ్డా ఎక్స్‌ప్రెషన్‌ది ఓకే. ఇది తీసుకొనొచ్చి ఇక్కడ యాడ్ చేసుకున్నట్లయితే ఓకే. డాట్ ఫర్ ఈచ్ సిస్టమ్ డాట్ అవుట్ కాలమ్ ప్రింట్ఎల్ఎన్ ఓకే. ఇక్కడ డబుల్ కాలమ్స్ పెట్టాలి మనం. ఓకే. ఫైన్. సేమ్ షార్టెడ్ బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ ఐడి ఇన్ డిసెండింగ్ ఆర్డర్ యూజింగ్ లాంబ్డా అండ్ అదే ఇక్కడ కామెంట్ పెట్టేసుకుందాం. ఇక్కడ మనం ప్రైస్‌తో ట్రై చేద్దాం. ఓకేనా? పైన ప్రొడక్ట్ ఐడితో ట్రై చేసాము. ఇప్పుడు ప్రొడక్ట్ ప్రైస్‌తో ట్రై చేద్దాం. ప్రొడక్ట్ ప్రైస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ యూజింగ్ లాంబ్డా అండ్ స్ట్రీమ్. ఓకే. సింపుల్. ఇక్కడ మనము ఐడీస్ ప్లేస్‌లో ప్రొడక్ట్ ప్రైస్ సేమ్ హియర్ కూడా. ఓకే. ఇక్కడ ప్రైస్ వచ్చేసి మనకు డబుల్‌లో ఉంది కాబట్టి టైప్ కాస్టింగ్ అనేది అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఓకేనా? సో, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్‌లో ట్రై చేశాం కూడా. ఫైన్. ఇప్పుడు సేవ్ చేసేయండి. అప్లికేషన్‌ని రన్ చేయండి. పర్ఫెక్ట్. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్, నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్, నెక్స్ట్ ప్రైస్‌తో డిసెండింగ్ ఆర్డర్ 20,000, 80,000, 18,000, 17,000, 16,000, 15,000 ఓకే. ఈ విధంగా మనము చేశాం. ఓకే. ఇప్పుడు మనము బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ నేమ్‌తో కూడా ట్రై చేద్దాం. లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ ఓకే. లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ సో, బాగా నేను కోడింగ్ రాసేటప్పుడు బాగా గమనించండి. సో, ఏమేం మెథడ్స్ యూజ్ చేస్తున్నాం అనేది మీరు ప్రాక్టీస్ అయితే చేయండి తర్వాత. ఓకే. అర్థం చేసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే. లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ ఇక్కడ మనము
ఈ షార్టెడ్ మెథడ్లో సేమ్ P1 P2 lambda symbol arrow mark. Here P1 dot product name get product name minus P2 dot P2 dot get product name. రాంగ్, ఇలా రాయకూడదు. ఐడీస్కి ఏమో P1 డాట్ గెట్ ప్రైస్ మైనస్ P2 డాట్ గెట్ ప్రైస్ ఆర్ P2 డాట్ గెట్ ప్రైస్ మైనస్ P1 డాట్ గెట్ ప్రైస్ అనేసి అయితే రాసుకుంటాం. సో మనం ప్రీవియస్ వీడియోలో కంపేరబుల్ యూజ్ చేసుకొని రాసేటప్పుడు రాసాం కదా. సో కంపేర్ టు డాట్ కంపేర్ టు, ఇందులో మనము P2 డాట్ గెట్ ప్రోడక్ట్ నేమ్ యాడ్ చేద్దాం. P2 డాట్ గెట్ ప్రోడక్ట్ నేమ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఈచ్ లూప్ అనేది అయితే యాడ్ చేద్దాం. సో వీడియో లెంత్ అయినా కానీ కాస్త చూడండి. ఓకే, ఓకే, ఒకసారి సేవ్ చేసి ప్రింట్ చేద్దాం. ఏ విధంగా వర్క్ అవుతుందా అవ్వదా అనేది ఒకసారి గమనించండి మీరే. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ లాజిక్ ఏం చేసినాము, న్యూ కంపరేటర్ యూజ్ చేసి బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ ఐడితో అసెండింగ్ ఆర్డర్లో యాడ్ చేసాం. నెక్స్ట్ వితౌట్ న్యూ కంపరేటర్ యూజ్ చేసి లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి డిసెండింగ్ ఆర్డర్లో యూజ్ చేసాం. నెక్స్ట్ స్ట్రీమ్ యూజ్ చేసి బేస్డ్ ఆన్ ప్రైస్తో డిసెండింగ్ ఆర్డర్ యూజ్ చేసాం. అండ్ ఫైనల్గా మనము చూసుకున్నట్లయితే నేమ్తో అసెండింగ్ ఆర్డర్ నేమ్తో ప్రింట్ చేసాం. ఆల్ఫాబెటల్లో ఫస్ట్ లెటర్ ఓ కాబట్టి మనం ఇచ్చిన ప్రోడక్ట్ డీటెయిల్స్లో ఫస్ట్ OnePlus అనేది యాడ్ అయింది, తర్వాత రియల్మీతో ప్రోడక్ట్ డీటెయిల్స్ యాడ్ అయింది, రెడ్మీతో శాంసంగ్, వివో. దీన్ని మనము డిసెండింగ్ ఆర్డర్లో రాయొచ్చు. ఇంకా మనము ఈ విధంగా P1, P2, P1 డాట్ గెట్ ప్రోడక్ట్ నేమ్ ఈ విధంగా రాయకుండా ఇంకొక వేరే విధంగా ఏం రాయొచ్చు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రివర్స్ ఆర్డర్లో రావాలనుకుంటే జస్ట్ ఇక్కడ P2 P1 ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, వివో ఫస్ట్ వచ్చింది చూసారా, వివో, శాంసంగ్, రెడ్మీ, రియల్మీ, OnePlus. ఓకే, ఈ విధంగా రాసుకోవచ్చు. ఇంకొక విధంగా కూడా చెప్తాను, కంపరేటర్ అనేది కూడా యూజ్ చేసి ప్రోడక్ట్ నేమ్ని బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ నేమ్తో చేయొచ్చు. అది కూడా లిస్ట్ డాట్ స్ట్రీమ్. ఓకే, లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ షార్టెడ్. ఇక్కడ మనము కంపరేటర్. సో ఇంతవరకు మనము కంపేరబుల్ని తెలుసుకున్నాము, బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ నేమ్తో షార్ట్ చేయడము కంపేరబుల్లో తెలుసుకున్నాము. ఇప్పుడు కంపరేటర్తో కూడా ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ఓకే, కంపరేటర్ డాట్ కంపేరింగ్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు కంపరేటర్ డాట్ కంపేరింగ్. ఇక్కడ మెథడ్ రిఫరెన్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే వేరియబుల్తో యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ రిఫరెన్స్తో యూజ్ చేద్దాం. మెథడ్ రిఫరెన్స్తో యూజ్ చేయాలనుకుంటే ప్రోడక్ట్ కాలన్ గెట్ ప్రోడక్ట్ నేమ్. ఓకే, సింపుల్. ఇక్కడ మనకు ఫర్ ఈచ్ లూప్ కూడా యాడ్ చేద్దాం, ప్రింట్ అవ్వాలి కదా. పర్ఫెక్ట్, సేవ్ చేసేయండి. ఓకే, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేద్దాం, కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఒకసారి సేవ్ చేసి మళ్ళీ రన్ చేయండి. చూడండి, ఫస్ట్ మనము బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ నేమ్ని ఈ విధంగా యూజ్ చేసాము, కంపేరబుల్ మెథడ్లో యూజ్ చేసాము. సో డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయింది వివో, శాంసంగ్, రెడ్మీ, రియల్మీ, OnePlus. సో కంపరేటర్ డాట్ కంపేరింగ్ అనేది యూజ్ చేసుకొని
బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ నేమ్‌నే అసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ చేసాం. ఓకే. కంపారేటర్ డాట్ కంపేరింగ్ యూజ్ చేసి రివర్స్ ఆర్డర్‌లో కూడా రాయొచ్చు. సో, జస్ట్ కంపేరింగ్ అయిపోయిన తర్వాత డాట్ రివర్స్‌డ్. జస్ట్ ఇక్కడ మనకు లాస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే వన్ ప్లస్ రియల్‌మీ, రెడ్‌మీ ఉంది కదా! ఇప్పుడు వివో, సామ్‌సంగ్ అట్లా ప్రింట్ అవుతది. చూసారా? పైది మనకు డిసెండింగ్ ఆర్డర్‌లోనే ప్రింట్ అయింది. వివో, సామ్‌సంగ్ అనేసి లాస్ట్‌ది కూడా ఆ విధంగానే రివర్స్ ఆర్డర్‌లో ప్రింట్ చేశాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకు షార్టెడ్ మెథడ్. అందుకే నేను చెప్పాను. ప్రీవియస్ వీడియోస్ 2 వీడియోస్ చూసిన తర్వాత మనకు ఈ వీడియో అనేదైతే చూడండి. సింపుల్‌గా ఒక లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకున్నాము. న్యూ కంపారేటర్‌తో యాడ్ చేసి దాని నుండి మనము లాంబ్డా ఎక్స్‌ప్రెషన్, తర్వాత వితౌట్ విత్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ రాసాము. విత్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ అండ్ స్ట్రీమ్‌తో యూజ్ చేశాము. ఆ తర్వాత మళ్ళా ప్రొడక్ట్ నేమ్‌ని కూడా బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ నేమ్‌ని కూడా షార్ట్ చేయడం చూపించాను. అండ్ అలాగే కంపారేటర్ డాట్ కంపేరింగ్ కూడా యూజ్ చేసి చూపించాను. ఈ విధంగా మనము లిస్ట్‌ని యూజ్ చేసుకొని షార్టెడ్ మెథడ్‌తో వర్క్ చేశాం. నెక్స్ట్ వీడియోలో మ్యాప్‌ని యూజ్ చేసుకొని షార్టెడ్ మెథడ్ ఏ విధంగా వర్క్ అవుతదనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో లెంత్ అయిందని అనుకుంటున్నాను. ఏమనుకోకుండా జస్ట్ కాన్సంట్రేషన్ పెట్టి ఈజీగా అర్థం చేసుకోండి. మీకే యూజ్ అవుతది ఇంటర్వ్యూలలో. సో, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ షార్టెడ్ మెథడ్. ఏ విధంగా వర్క్ చేయాలనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను లిస్ట్‌తో. నెక్స్ట్ మ్యాప్‌తో మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదు అంటే డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్ ఉంది. వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. టెలిగ్రామ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది. సో, ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యి, అన్నా ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఈ పాయింట్ దగ్గర నాకు అర్థం కావట్లేదనేసి మీరు ఒక డౌట్ అనేదైతే అడగండి కావాలంటే. సో, నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై. సీ యూ.